శుభమస్తు. అందరికీ నమస్కారం. కుటుంబ కలహాలు, అన్యోన్యత లేకుండా పోవడము, ఆర్థిక సమస్యలు, పిల్లలకు చదువుల సమస్యలు, చిన్నపిల్లలు మొండితనంగా ఉంటారు, వారికి కుటుంబంలో అన్ని రకాల సమస్యలు పోగొట్టుకోవడం కోసంగా ఒక చిన్న ప్రాయశ్చిత్త పూజ చెప్పిస్తాను. వీలుండేవాళ్ళు చేసుకోండి. దీన్ని ఆదివారాలే చేయాలి. మొత్తము 11 ఆదివారాలు చేయాలా. ఒక పళ్ళెల్లో 5 తమలపాకులు పెట్టుకొని దాంట్లో 1/4 కేజీ నవధాన్యాలు పోసుకొని పంచముఖాలు ఉండే మట్టి ప్రమిదలో నెయ్యి పోసి ఎర్ర ఒత్తులు, తెల్ల ఒత్తులు, పచ్చ ఒత్తులు, పసుపు ఒత్తులు, నల్ల ఒత్తులు మొత్తము 15 ఒత్తులు 3 3 3 3 పెట్టవాల. పెట్టేసి నెయ్యి దీపం వెలిగించాల. వెలిగించుకున్న తర్వాత 9 అరటిపళ్ళు కానీ, 9 దానిమ్మ కానీ, యాపిల్స్ కానీ ఏదైనా సరే 9 పండ్లు తీసుకొని గణపతి నామస్మరణ చేసుకోండి. ఓం గం గణపతయే నమః అని గణపతి నామస్మరణ చేసుకొని సంకల్పం చేసుకోండి. మీరు పడేటువంటి అన్ని రకాల యాతనలు, కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలు, అప్పులు నశించిపోవాలా అని చెప్పి ఓం అధిదేవత ప్రత్యధి దేవతాది సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమో నమః. దీన్ని 11 సార్లు చెప్పి ఆ పండు, నేను చెప్పిన పండ్లు ఆ దీపానికి నివేదన చేసేసి కర్పూర హారతి ఇచ్చేసి దాన్ని తీసుకొని మీరు గోమాతకు పెట్టేయాలి. ఈ ఆదివారం పూట ఏకభుక్తం ఒక పూట భోజనం చేయండి, రాత్రి పలహారం చేయండి. ఈ విధంగా చేసుకుంటూ వచ్చారంటే అతి శీఘ్రంగా మీ ఇంట్లో పడేటువంటి అన్ని రకాల సమస్యలు విముక్తి కలుగుతుంది. మీకు ఈశ్వరానుగ్రహ శుభమస్తు.